రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థులు సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు నిలిచిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి సోమవారం ఈ ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా నామినేషన్లతో పాటు వారి వ్యక్తిగత కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లను సైతం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సానా సతీష్ కుటుంబానికి చెందిన ఆస్తులు, అప్పుల వివరాల విషయానికి వస్తే, సానా సతీష్ చెరాస్తులను ఓసారి పరిశీలించినట్లయితే 27.80 కోట్లు కాగా, అందులో సతీష్ కు 45 లక్షల విలువైన కియా EV6, 42 లక్షల విలువైన ఫార్చునర్, ఆయన భార్యకు 77 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్, ఇంకా 34 లక్షల విలువైన ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారు ఉన్నాయని అఫిడవిట్లలో పేర్కొన్నారు. అదేవిధంగా సతీష్ కు 2.61 కోట్ల విలువైన 1.825 గ్రాముల బంగారం, అదేవిధంగా ఆయన భార్య వద్ద 2.01 కోట్ల విలువైన 1.410 గ్రాముల బంగారం ఉంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే, సతీష్ భార్య పేరిట కాకినాడలో 4.11 కోట్ల విలువైన ఎకరం భూమి ఉంది. ఇది తప్ప వారికి ఇతర స్థిరాస్తులేమీ లేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరి కుటుంబానికి సొంతిల్లు లేదు. అదే విధంగా 2020 నుండి 2021లో వార్షిక ఆదాయం 6,170 ఉండగా 2024 నుంచి 25కు 2.16 కోట్లకు పెరిగింది. ఇక సతీష్ పేరిట 1.95 కోట్లు, ఆయన భార్యకు 26.39 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. ఇక కేసుల విషయానికి వస్తే, ఢిల్లీలో 2017లో సిబిఐ, 2019లో తనపై ఈడీ కేసు ఉన్నట్లు సానా సతీష్ పేర్కొన్నారు. అయితే సిబిఐ కేసులో తనను నిందితుడిగా చూపలేదని, తనకి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ కూడా వేయలేదని పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ ను క్యాష్ చేయాలని తన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈడీ కేసులో మొదట తనను సాక్షిగా పిలిచారని, తర్వాత నిందితుడుగా తన పేరును చేర్చారని తెలిపారు. దీనిపై అప్పట్లోనే తాను సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్ను చేశారని, గతేడాది ఈ పిటిషన్ను ఉపసంహరించుకున్నానని పేర్కొన్నారు. ఇక భాష్యం రామకృష్ణ విషయానికి వస్తే, ఆయన ఆస్తులు 672.61 కోట్లు. భాష్యం రామకృష్ణ అఫిడవిట్లో తన పేరిట తన భార్య లక్ష్మీ ప్రసన్న కుమారుడు సాకిత్ రామ్, కుమార్తె జనని కృష్ణ పేరిట ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ఇక చెరాస్తుల విషయానికి వస్తే, కుటుంబ సభ్యుల పేరిట 169.67 కోట్ల చెరాస్తులున్నాయి. కుటుంబ సభ్యులందరికీ కలిపి ఉన్న మోటార్ వాహనాలు, ఎయిర్ క్రాఫ్ట్లు, షిప్ల విలువ 13.37 కోట్లు. అందులో వారి కుమారుడి పేరిట 18.14 కోట్ల విలువైనవి ఉండడం గమనార్హం. అంతేకాకుండా రామకృష్ణ పేరిట 1420 గ్రాముల బంగారు ఆభరణాలు, 25 క్యారెట్ల వజ్రాలు, 5,120 గ్రాముల వెండి కలిపి 2,20,76,000 విలువైన ఆభరణాలున్నాయి. అదే విధంగా స్థిరాస్తులను గమనిస్తే, కుటుంబం మొత్తం స్థిరాస్తులు 502.64 కోట్లుగా ఉంది. రామకృష్ణ పేరిట వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు, నివాస భవనాలు కలిపి 454.95 కోట్ల విలువైనవి ఉన్నాయి. ఇక అప్పులు గమనించినట్లయితే, మొత్తం అప్పులు 200.65 కోట్లుగా ఉండగా, రామకృష్ణ పేరిట బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు 132.43 కోట్లుగా ఉండడం గమనార్హం. కేసులకు సంబంధించి హైదరాబాద్ లో ఒక వాహన ప్రమాదానికి సంబంధించి కేసు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రామకృష్ణ తన అఫిడవిట్ లో చూపించారు దాన్ని. ఇక విజయ్ కుటుంబం విషయానికి వస్తే, ఆస్తి 38 కోట్లు. చింతకాయల విజయ్, ఆయన భార్య డాక్టర్ సువర్ణ కుమారి, వారిద్దరు పిల్లలకి కలిపి ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్ లో చూపించారు. దీని ప్రకారం చెరాస్తులను గమనిస్తే, విజయ్, ఆయన భార్య, పిల్లలకు కలిపి మొత్తం 7.06 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా అందరికీ కలిపి బంగారం 1940 గ్రాములు, వెండి 38.5 కిలోలు ఉండగా, కుమార్తె పేరుతో సుకన్య సమృద్ధి యోజన కింద 5.14 లక్షలున్నాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే, విజయ్ కుటుంబం స్థిరాస్తి మొత్తం 31.58 కోట్లుగా ఉంది. ఇందులో విజయ్ పేరుతో 7.44 కోట్లు ఉండగా, ఆయన భార్య పేరిట 24.14 కోట్లుగా ఉన్నాయి. ఇక అప్పులను పరిశీలిస్తే, కుటుంబం మొత్తం అప్పులు 16.91 కోట్లుగా ఉంది. ఇందులో విజయ్ భార్య పేరిట 13.94 కోట్లు ఉన్నాయి. ఇక మిగిలిన కేసులను గనక గమనించినట్లయితే, వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టిన 6 క్రిమినల్ కేసులు ప్రస్తుతం పెండింగ్ లో ఉండడం గమనార్హం.